నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్‌సియు ఇది ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. అటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అత్యంత హృదయ విదారకమైన కొన్ని సంఘటనలు, కొన్ని దృశ్యాలు ప్రజలను భావోద్వేగాలకు గురి చేస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ స్వాధీనం చేసుకొని, అంటే ఆఫ్కోర్స్ అది ప్రభుత్వ భూమి, స్వాధీనం చేసుకుని దాన్ని చదును చేసి ఫ్లాట్లుగా విక్రయించాలనేది ఒక పథకంగా ముందుకు సాగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వ పాలనలో దాన్ని భాగం చేయటం అనేది చూస్తున్న విచిత్రమైన అంశం అది. సో వాళ్ళు మిగతా ఖాళీగా ఉన్న భూములు అమ్ముకోవడంలో అభ్యంతరం లేదు. కానీ అకాడమిక్ పర్పస్ కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, అంటే ఇంతటితో ఈ అభివృద్ధి ఆగిపోతుందని చెప్పలేని అంశాలు అక్కడ ఉంటాయి కనుక, ఇప్పటికి ఎలా ఉంది, రేపటి అవసరాలు ఎలా ఉంటాయో అనే ఉద్దేశంతోనే ఏ విశ్వవిద్యాలయమైనా ఒక సువిశాలమైన ప్రాంగణంలో నిర్మిస్తారు, ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. దానికి చాలా స్థలాలు ప్రారంభ దశలో 2800 ఎకరాల భూభాగం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఉంది. అక్కడ మధ్యలో అడవులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, సెలయేళ్ళు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అరుదైన జీవరాశులు ఉన్నాయి అక్కడ. పశుపక్షాలు, లేళ్ళు, జింకలు, నెమళ్ళు, తాబేళ్ళు. తాబేళ్ళు అంటే మామూలు తాబేళ్ళే కాదు, అక్కడ స్టార్ అంటే నక్షత్ర తాబేళ్ళు ఉంటారు. చాలా అరుదైన అవి ఎక్కడ దొరకవు. అలాంటివన్నీ అక్కడ జీవనం కొనసాగిస్తున్నవి. సో వాటి మధ్యనే విద్యార్థులు కూడా అత్యంత ఆహ్లాదకరమైన, స్వేచ్ఛాయుతమైన, పర్యావరణ సహితమైన వాతావరణంలో వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా రేవంత్ రెడ్డి సర్కారు కన్ను ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడటంతో ఇది చాలా పెద్ద రగడకు దారితీసింది. అనుకున్నది తడవగా ప్రభుత్వం ఏం చేసింది, ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు, ఇప్పుడు అంతా అక్కడ బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నట్టు కనిపిస్తుంది కదా. మొన్న ఈ మధ్య దాకా హైడ్రా పేరుతో మొత్తం ధ్వంస రచనంతా చేశారు. ఇప్పుడు ఈ ధ్వంస రచనకు శ్రీకారం చుట్టారనే ఒక విమర్శలు కూడా ఒకవైపు వస్తూనే ఉన్నాయి. వారు చేసింది ఏంటంటే, సో ఈ బుల్డోజర్లు, ప్రొక్లైనర్స్ పంపించి మొత్తం నేలంతా చదును చేస్తున్నారు. అందులో భాగంగా ఏళ్ల తరబడి, అంటే దశాబ్దాల పాటు ఏపుగా పెరిగిన వృక్ష సంపదను అంతా కోకటి వేళ్లతో పీకేస్తున్నారు. అలాగే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న జంతువులు ఇవన్నీ పరుగులు తీసేలాగా ఒక భయానకమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించారు. సో ఈ నెమళ్ళు ఆహాకారాలు చేయటం, ఇతర పక్షులు లేకపోతే జింకలు, లేళ్ళు ఇలాంటివన్నీ ఆహాకారాలు చేయటం అనేది సోషల్ మీడియాలో ప్రముఖంగా రావడంతో విద్యార్థులు, పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు, మేధావులు, పాత్రికేయులు వీళ్ళందరూ తీవ్రంగా స్పందించారు. ఇంత ఘోరంగా చేయటం అనేది ఎంతవరకు సబబు అనే దాని మీద చాలా పెద్ద రగడై చేశారు. దీంతో సర్కారు మాత్రం ఏమాత్రం వెనక తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉన్నది. సో విద్యార్థులు ఎప్పుడైతే ఆ వీధుల్లోకి వచ్చి ఆ ప్రొక్లైనర్లకు, బుల్డోజర్లకు, అంటే యంత్ర పరికరాలు ఏమైతే తెచ్చారో వాటిని ముందుకు సాగకుండా అడ్డుగా నిలబడ్డారు. ప్రభుత్వం సహజంగానే పోలీస్ యాక్షన్కి పోలీసులను పంపించింది లోపలికి. పోలీసులు విద్యార్థులను అడ్డుకునే సాకుతో లాఠీ చార్జ్ చేశారు. చాలామందిని అదుల్లోకి తీసుకుని వ్యాన్లో కుక్కేసి బయటికి తీసుకెళ్ళారు. సో ఇది మరింత రాజుకుంది. విద్యార్థులు చాలా రెచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. సో దీంతో ఆగకుండా ఇది రాజకీయ రంగు కూడా పులుముకున్నది. విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమం, అంటే న్యాయమైన ఉద్యమంలో అటు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్, హరీష్ రావులతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రోజులు పెరుగుతున్న కొద్దీ మొత్తం ఆ యూనివర్సిటీ కుటుంబం మొత్తం బయటకు వచ్చేసింది. అటు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, ఆడ మగ తేడా లేకుండా మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి దిగ్బంధనం చేశారు సెంట్రల్ యూనివర్సిటీని.
సో పోలీసు పహారా మధ్య ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వారు సమాయత్తమయ్యారు. కాకపోతే వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు. ఇది చాలా తీవ్రమైన విమర్శలు రాల్సింది సభలోనూ, సభ బయట. అప్పుడే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక సభలో కూడా దీని మీద చాలా ప్రస్తావన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు అక్కడ. అక్కడ లేళ్ళు, జింకులు, నక్కలు అలాంటివి ఏమి లేవండి. గుంట నక్కలు కొన్ని కావాలని దీన్ని ఒక ఉద్యమంలాగా చేస్తున్నాయని చెప్పి ఆయన చాలా వెటకారంగా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకో మాట కూడా అన్నారు. ఈ నెమళ్ళు ఇవన్నీ ఆహాకారాలు చేస్తున్న దృశ్యాలు వచ్చాయి కదా, అవి వాస్తవాలు కాదు, ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ద్వారా సృష్టించి ప్రజలను రెచ్చగొట్టడానికి ఇలాంటివి వీడియోలు వాళ్ళు రిలీజ్ చేశారు. సో అవి ఎవరు చేశారో, రాష్ట్రాన్ని బదనాం చేయడానికి ఈ కుట్రకు ఎవరు దారి తీశారో వాళ్ళని తప్పనిసరిగా పట్టుకొని తీరతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం ఆగే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన ఇంకొంచెం రెచ్చగొట్టేలాగా మాట్లాడారు. ఇదంతా ఏంటి, ఎందుకు ఇంత పట్టుదలతో ఆయన ఉన్నారు అంటే భూములు చాలా ఉన్నాయి కనుక అని చెప్పాను. అసలు సెంట్రల్ యూనివర్సిటీకి భూములకి చాలా చారిత్రక నేపథ్యం ఉన్నది. అప్పట్లో తొలినాళ్లలో వచ్చిన తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత వచ్చిన ముల్కీ ఉద్యమం, ఇవన్నీ చూసి అప్పటి ప్రధాని దివంగత ఇందిరాగాంధీ కొంచెం ఆందోళన చెందారు. ఇది ఏ రూపం దాల్సిందో, ముక్కలైపోతుందేమో రాష్ట్రం అనే ఉద్దేశంతో ఒక 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. దాని ప్రకారం మీకు జోన్లు అవన్నీ వచ్చినాయి. ఆ చరిత్రకు మనం వెళ్ళట్లేదు. సో దానిలో భాగంగా హైదరాబాదీలు అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాళ్ళను శాంతపరచడానికి వారు ఏం చేశారంటే 2800 ఎకరాల్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వాళ్లకు బహుమతిగా ఇచ్చారు. సో దానికి విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ అంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే అలాంటి వాతావరణం తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో ఆవిడ చాలా ఉదారంగా ఆ యూనివర్సిటీని అప్పటి నుంచి ఆ 2800 ఎకరాలు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినవిగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒకసారి అప్పటి హెచ్ఆర్డి మినిస్టర్ ఎస్ఆర్ బొమ్మాయి వారు ఉర్దూ యూనివర్సిటీ కూడా ఇదే ప్రాంతంలో పెట్టాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు అక్కడున్న ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు చాలామంది మేధావులు అందరూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో మా భూమిని అంగుళం కూడా తీసుకోవడానికి వెళ్ళలేదు, మా భవిష్యత్ అవసరాల కోసం ఈ భూమి అవసరం అవుతుందని చెప్పి వారితో చెప్పడంతో చాలా ఉదార స్వభావంతో ఆయన అది అప్పటి రాజకీయ నాయకుల తాలూకు ఔదార్యం. ఒక మాట చెప్పగానే, మేధావులు చెప్పగానే ఓకే అక్కర్లేదని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఎందుకో తెలియదు రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్ళటానికి ఆయన ప్రయత్నించారు. ఇంకా కొంచెం చరిత్ర కనుక మనం చూసుకుంటే ఏంటి అసలు ఖాళీగా ఉన్న భూములు యూనివర్సిటీకి ఇంకా నయ్యో అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు అది పార్లమెంటరీ చట్టం ద్వారా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆషామాషిగా ఏదో ఒక బహుమతిగా మీకు ఇచ్చేసామని చెప్పడం కాదు, పార్లమెంట్లో చట్టం చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇంత భూమి ఇస్తున్నాము, ఆ భూమిని మరే అవసరాలకు, కేవలం అకాడమిక్ అవసరాలకే తప్ప మరే అవసరాలకు వాడటానికి వీలు లేదని స్పష్టంగా ఆ చట్టంలో పేర్కొన్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఆ భూముల అమ్మకానికి కొన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి కంటే అంతకుముందు 2004లో అంటే అప్పుడు రాష్ట్రం కలిసే ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రతిపాదన వచ్చింది. ఒక అహోబిలరావు అని చెప్పి ఒక ఆయన్నే బిల్లిరావు అని కూడా అంటారు. ఆయన ఒక 400 ఎకరాలు కావాలని వారు ఒక అర్జీ పెట్టుకున్నారు. దానికి దేనికోసం అది పెట్టారంటే, సో ఇప్పుడు చట్టంలో అది అకాడమిక్ అవసరాలకే ఇది ఇస్తామని చెప్పారు కనుక వయామీడియాగా వాళ్ళు ఏం చేశారంటే ఒలింపిక్ క్రీడలకు క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని మేము ఏర్పాటు చేస్తాము. ఇక్కడికి దానికి ఎంజీ భారత్ అనే ఒక కంపెనీని మేము ఒక అకాడమీని ఏర్పాటు చేస్తామంటే అప్పట్లో ఎకరా 10 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఇదేదో ప్రభుత్వానికి పనికొస్తుంది, లేకపోతే ఇక్కడ యూత్ ఒలింపిక్ తయారవడానికి పనికొస్తుంది అనే ఉద్దేశంతో కేవలం ఎకరం 50,000 రూపాయలకు ఆ భూములు కేటాయించేశారు. సో వాళ్ళు మరి ఏమనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి అహోబిలరావు అనే అతను చేతులెత్తేయడంతో అది వివాదంలో అట్లాగా ఆగిపోయింది. ఆ తర్వాత 2006లో
ముఖ్యమంత్రి అయిపోయిన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ లీజ్కి ఇచ్చిన స్థలాల్లో లేకపోతే హోబిల్రావుకి ఇచ్చిన స్థలాల్లో తాలూకు ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పటితో విషయం కాస్త సద్దుమడిగినట్టు అయ్యింది. అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా అక్కడ ఈ స్థలాలు అమ్మాలి, వాళ్ళకి ఎక్సెస్గా ఉన్నాయి అని చెప్పి ఇలా వాదోపోదాలు జరుగుతూనే ఉన్నాయి. కాదు ఇప్పుడు ఇది తీవ్ర రూపం దాల్చడానికి ఏంటంటే అది ఖాళీగా కనిపిస్తుంది. ఖాళీగా కనిపించినప్పుడు కష్టాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు స్థలాలను అమ్ముకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఎలా చేస్తారు? అది వేరే దానికి వీలు పడదని చెప్పేశారు కదా. కేవలం అకాడమిక్ అవసరాలకు మాత్రమే దాన్ని వాడాలని చెప్పి చట్టంలో స్పష్టంగా చెప్పారు కదా. అంటే చట్టం గురించి కూడా మీకు ఖాతరు లేదా, మీరు లెక్క చేయరా అని చెప్పి ఒక పక్క వాదోపోతలు వస్తున్నాను. ఇది హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో కూడా దాన్ని చెప్పింది, నో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. పైగా అది యూనివర్సిటీ దాని చట్టంలో స్పష్టంగా వాళ్ళు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది అమ్మకానికో లేకపోతే ప్లాట్లు వేయడానికో లేకపోతే వేరే బిజినెస్ చేయడానికో అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికో ఈ యూనివర్సిటీ స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు అప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక స్థిరాభిప్రాయానికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించి తీరాల్సిందే అని చెప్పి. సో హైకోర్టు ఈ విధంగా చెప్పడంతో మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు తాజాగా చివాట్లేసేసి సిఎస్కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఏమనుకున్నారు మీరు? అంగుళం స్థలం కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఒక చెట్టుని డిరూట్ చేయాలంటే తీసేసేయాలంటే క్షణం పడుతుంది. అదే చెట్టును పెంచాలంటే దశాబ్దాలు పడుతుంది. ఇప్పుడు అక్కడ నివాసం ఉంటున్న పశుపక్షాదులు, జంతువులు అలాంటి వాటిని మీరు ఎక్కడి నుంచైనా తీసుకురాగలరా? అవి ప్రాణాలు కాదా? అసలు మీరు మనుషులేనా? మీకు ఆ ఆవేదనలు లేకపోతే ఆ రోదనలు మీకు వినిపించలేదా అని చెప్పి చాలా సీరియస్ అయ్యారు. ఈసారి కనుక మేము చెప్పిన తీర్పును ఏమాత్రం ఉల్లంఘించి అడుగు ముందుకు వేసినా మిమ్మల్ని తీసుకొచ్చి లోపల వేస్తాం. అక్కడ ఏదో జైలు ప్రతిపాదన చేశారు కదా, దానిలో మీరే ఆ జైలుకి మీరు వెళ్తారని చెప్పి అంతగా వ్యక్తిగతంగా సిఎస్ను తీవ్రంగా హెచ్చరించేసరికి సర్కారు ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. కాకపోతే ఈ ఉద్యమం ఇలా కొనసాగుతూనే ఉంది. మళ్ళీ రేవంత్ రెడ్డి చాలా ఉద్రేకపూరితమైన వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేసైనా సరే మేము ఆ స్థలాన్ని, ఆ భూముల్ని మేము తీసుకుంటాం. ఆ భూముల్లో మేము డెవలప్ చేయాలనుకున్నాం. అంటే ఏది న్యూ సిటీ అనేది ఏదో డెవలప్మెంట్లో భాగంగా అభివృద్ధికి నిరోధకులు వీళ్ళందరూ, అభివృద్ధికి అడ్డు తగులుతున్నారు వీళ్ళందరూ, శాడిస్టులు, ఇలా రకరకాల దండకాలు ఆయన ఎత్తుకునే ఉన్నారు. ఏంటి పోనీ రేవంత్ రెడ్డి తాలూకు అభిష్టం ఏంటి? అమ్మాలి, డబ్బులు సంపాదించాలి, ప్రభుత్వాన్ని నెట్టుకు రావాలి. ఇది ఆయన ఇదైతే మరి వద్దు అనేవాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అంగుళం కూడా పరాధీనం కానివ్వము అని చెప్పి ఉద్యమం చేస్తున్న విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపక బృందం, ఆ మాటకు వస్తే విశ్వవిద్యాలయం కుటుంబం మొత్తంతో సహా పర్యావరణవేత్తలు, మేధావులు, పౌర హక్కుల నేతలు వీళ్ళందరూ చేస్తున్నది వాదన ఏంటంటే ఒకటేంటంటే వాతావరణం పాడైపోతుంది. ఒకటి తీవ్రమైన కాలుష్యం వచ్చే ఆస్కారం ఉన్నది. ఒక విశ్వవిద్యాలయం అంటే విద్యార్థులు ఫ్రీగా తిరగడానికి వాతావరణం సానుకూలంగా ఉండాలి. వాళ్ళు చేసే పరిశోధనలకు, ఆలోచన విధానాలకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఉండాలంటే సువిశాలమైన ప్రాంగణమే. మనం జేఎన్యూ తీసుకున్న, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ తీసుకున్న చాలా సువిశాలంగా ఉంటుంది. దేశంలో చాలా విశ్వవిద్యాలయాలకు 3-4 వేల ఎకరాలు భూములు ఉన్నమాట వాస్తవం. ఇంకో విషయం ఏంటంటే దీనికి పార్లమెంటు చట్టం ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు దాని తాలూకు పరిధులను గుర్తించి చుట్టూ కాంపౌండ్ వాల్, ప్రహరీ గోడ కూడా నిర్మించారు. అంటే దిస్ సైట్ బిలాంగ్స్ టు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని అర్థం. అయినప్పటికీ మేము లోపలికి వెళ్ళిపోతాం. ప్రభుత్వందే కదా ఆ భూమి, అసలు యూనివర్సిటీ పెట్టడానికి భూమి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ఎలాంటి ఆర్గ్యుమెంట్లన్నీ చేస్తున్నారు. అందుకే చట్టాలు చేస్తారు, పార్లమెంట్లో చట్టం చేసి మరీ దీనికి ఇచ్చారు. సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అటవీ ప్రాంతం మధ్యలో ఈ యూనివర్సిటీ ఉంది కనుక ఆల్మోస్ట్ అటవీ హక్కులు లేకపోతే అటవీ చట్టాలన్నీ దీనికి వర్తిస్తాయి. దాన్ని మీరు కాదని మీరు ఈ వ్యాపారం ఎలా చేస్తారు అనేది ఒక ప్రశ్నలాగా. సో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. సో పర్యావరణ సమతుల్యం దెబ్బతిందంటే అక్కడ
మళ్ళీ అది అకాల వర్షాలు, రకరకాల అంశాలన్నీ మళ్ళీ దీనికి తోడయ్యే ఆస్కారం ఉన్నది. అలాగే ముఖ్యంగా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం పూర్తిగా పడిపోతుంది. సో ప్రకృతిలో ప్రతి జీవి తనకు ఒక అవసరం గురించే వస్తుంది. సో అది పూర్తిగా దెబ్బతింటుంది అని చెప్పి అరుదైన జాతికి చెందిన జింకలు కావచ్చు, లేళ్ళు కావచ్చు, ఇందాక మనం స్పష్టం చేసినట్టు నక్షత్ర తాబేళ్ళు రేర్ స్పీసెస్ అవి ఎక్కడ దొరకవు అసలు. అవి అలాంటివి కూడా అక్కడ జీవనం సాగిస్తున్నాయి. అంటే ఎంత అనుకూల వాతావరణం అక్కడ ఉందో మనం గమనించవచ్చు. సో అలాంటిది ఏమి లేదు అక్కడ. బీడి భూములు అని చెప్పి ప్రభుత్వం నమ్మబలికే ప్రయత్నం చేస్తుంది, కానీ అది కాదు. ఇక్కడ మనం చూసిన ప్రతిదానికి ఒక చిన్న టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని ఉపయోగించుకుని ఇవన్నీ చేస్తున్నారు అని. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు దాని మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఈజీగా ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఒక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందంటే ఇది కృత్రిమంగా సృష్టించిందా, వాస్తవంగా జరిగిందా అని టెస్ట్ చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం ఉంది. అక్కడ చాలా చాలా ల్యాబుల్లో దాన్ని బయట పెట్టేస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో తీసి మనం తెలుసుకోవచ్చు. అలా ఏమి చేయకుండానే ఇది ఏఐతో చేశారు, ఇదంతా కావాలనే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేశారని చెప్పి ఆయన చేస్తున్న వాదన సో అంత గట్టిగా అనిపించట్లేదు. అందుకే వీళ్ళందరూ ఉంటారు. సో భవిష్యత్తులో ఇప్పుడున్న విభాగాలు ఏమిటి మనకేముంది, ఇంకా ఇప్పుడు ఏఐ వచ్చింది, దానికి సంబంధించి ఒక 5-6 డిపార్ట్మెంట్లు కొత్తగా రావచ్చు. ఆ అవసరాలు మాకు కావాలి కదా, దాంట్లో స్పష్టంగా చేశారు కదా అకాడమిక్ అవసరాలు. కానీ మా భవిష్యత్తు అకాడమిక్ అవసరాలకు ఆ స్థలం కావాలి కనుక మీరు ఆ భూములు తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి. సో యూనివర్సిటీ అకాడమిక్ పర్పస్కి తప్ప మరే దాన్ని వాడు మీరు కావాలంటే హౌసులు కట్టించండి వాళ్ళకి, స్టాఫ్కి, అలాంటివి ఏమైనా చేయండి, కానీ కొత్త విభాగాలు చేయండి. కానీ దాన్ని మేము చదువు చేసేసి చక్కగా ఫ్లాట్స్ వేసేసి ఆ ఫ్లాట్లుగా మార్చి అందరికి అమ్మేసుకుంటాము అంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. సో సుప్రీంకోర్టు ఐస్ బ్రేక్ చేసేసి ఇది కనుక మీరు ఇది వైలేట్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఎప్పుడు దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నంబర్ 1గానే వస్తుంది. అనేక ప్రత్యేకతలు దానికి ఉన్నాయి, మంచి విభాగాలు అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆ పేరు ప్రఖ్యాతులు అనేది తెలంగాణ రాష్ట్రానికే వస్తాయి తప్ప మరి ఎవరికో రావు కదా. ఆ కోణం నుంచి ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు అని కూడా చాలామంది మేధావులు వేస్తున్న ఒక ప్రశ్న. హరగోపాల్ గారు కూడా ఈ అంశాన్ని మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు కొంచెం వెనక తగ్గాలి, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ఇది అంశము, మీరు వ్యాపారులకు లేకపోతే ఏ కార్పొరేట్లకు దీన్ని అప్పగించాలంటే వీలయ్యే పని కాదు అని చెప్పి. అవును కదా, ఆ ఆర్గ్యుమెంట్లో ఆ వాదనలో వాస్తవం ఉంది కదా. సో చూద్దాం, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే అంగుళం భూమి కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పిన నేపథ్యంలో ఈ భూములు విక్రయించే కార్యక్రమానికి ఇంకా ముందడుగు వేయడానికి న్యాయ పోరాటం సాధిస్తామని భీష్మించు కూర్చున్న రేవంత్ రెడ్డి గారు స్వప్నం ఫలిస్తుందా, లేకపోతే విద్యార్థులు ఈ భూమి మీద హక్కు మాది అని చెప్పి వీళ్ళు చేస్తున్న ఉద్యమం అనేది విజయవంతం అవుతుందనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి వివాదం మీద చేసిన విశ్లేషణ. మీకు నచ్చిందని భావిస్తూ మరో ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ బాబు.